ఈ 51వ కీర్తన బర్షబా యొద్దకు వెళ్ళిన తర్వాత ప్రవక్త అయిన నాతాను అతని దగ్గరికి వచ్చి ఉపమాన రీతిగా ఒక చిన్న కథలాగా చెప్పి దావీదుని అడిగినప్పుడు దావీదు అన్నాడు, అలా చేసిన వాడెవడో శిక్షకు పాత్రుడు అన్నాడు. ఆ మాట అంతా అయిపోయినాక అన్నాడు, అది నీవే అన్నాడు. అది నీవే అన్నాడు. అది నీవే అన్నప్పుడు ఒకవేళ ప్రభువు ఆయన సన్నిధిలో నుండి కనుక నిన్ను త్రోసి వేస్తే ఏమవుతావు, ఎక్కడికి వెళ్తావు? మొట్టమొదట ఈ సంగతి రాయడానికి దావీదు గారికి కయీను జ్ఞాపకం వచ్చినాడు అనుకుంటాను. ఎప్పుడైతే దేవుని సన్నిధి నుండి తోలివేయబడ్డాడో అతడు దేశద్యుమరైనాడు. రెండో మాట చూడండి, ఒకవేళ పరిశుద్ధాత్మ మనలో నుండి వెళ్ళిపోతే ఏంటి మన పరిస్థితి? ప్రసంగి గారు ఏమంటాడు, ఆత్మ దాన్ని దయచేసిన అది వేరు. ఆత్మ వెళ్ళిపోవడం అంటే అది మరణం, అది జీవితానికి ముగింపు. కానీ అది కాదు. బ్రతికి ఉండగానే, దేవుని బిడ్డగా ఉండగానే పరిశుద్ధాత్మ వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, పరిశుద్ధాత్మ ఉంటే ఎలా ఉంటుంది? ఆ వ్యత్యాసాన్ని మనం ఈ మధ్యాహ్నం వేళ ధ్యానించవలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తా ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనంలో సమూయేలు గారు, ప్రవక్త అయిన సమూయేలు గారు సౌలుతో మాట్లాడుతూ ఉన్నారు. సౌలును ఆ కొమ్ము తైలముతో అభిషేకించిన తర్వాత అతనికి చెప్పిన మాట ఏమంటే, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును, బలముగా దిగి వచ్చును. నీకు క్రొత్త మనస్సు వచ్చును. చూసారు ఎంత చక్కని మాట ఉందో, నీకు క్రొత్త మనస్సు వచ్చును. మరి బాప్తిస్మం ఇచ్చు యోహాను మొదలుకొని తన పరిచర్యను ఆరంభించిన యేసుక్రీస్తు వరకు కూడా వారు చెప్తూ వచ్చిన ఒకే మాట ఏమంటే, మీరు మారు మనస్సు పొందుడని ప్రకటింప మొదలు పెట్టెను. మనస్సు మార్చబడాలంటే ఏం కావాలి? పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. ఒకవేళ నేను మారు మనస్సు పొందాను నువ్వు చెప్తుంటే, ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ప్యూర్లీ ఆర్ ఎక్స్క్లూజివ్లీ యువర్ పర్సనల్ డెసిషన్, ఎన్నో రోజులు ఉండదు. అది ఎన్నో రోజులు ఉండదు. నేను అప్పుడు ఒకసారి మారు మనసు పొందాను బ్రదర్, మళ్ళీ నేను పడిపోయాను. మళ్ళీ పడిపోయానని ఏం చెప్తే ఇండియాలో దైవదేవుడు ఏం చెప్తున్నాడంటే, నీటి మంత్రులు 10 మార్లు పడ్డా బాగుపడతాను, నేను లేచి పడతాను, ఏం కాదు, పడతా ఉండు, లేస్తా ఉంటాను. అది కాదు, అది కాదు మారు మనసు. ఈ మారు మనసు ప్రత్యేకంగా కదా. ఏమంటున్నారు? పరిశుద్ధాత్మ బలముగా బలముగా నీ మీదికి వచ్చును, నీకు క్రొత్త మనస్సు వచ్చును. అదే మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం చూద్దామా? దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను, అతడు వారి మధ్యలో ఉండి ప్రకటన చేయుచుండెను. ప్రవచనం వస్తా ఉంది, అతని నోట ప్రవచనం వస్తా ఉంది. గమనించండి, ఎవరితను? సౌలు. ఈ సౌలుకి ఎందుకు పరిశుద్ధాత్మ అతని మీదకి దేవుని ఆత్మ వస్తా ఉంది అంటే, అతను గార్ధబములు వెతకడానికి వెళ్ళి ఒక చోట దైవజనుడు ఉంటే నేను కలుసుకుంటానని సమూయేలును కలుసుకుని అడిగినప్పుడు, సమూయేలు మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు సౌలును అభిషేకించినాడు. అందును బట్టి సౌలు మీదకి దేవుని యొక్క ఆత్మ దిగి వస్తా ఉన్నదట. 11వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనం. అతడు అత్యాగ్రహుడు, దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినప్పుడు 3 సార్లు ఈ అనుభవాన్ని సౌలు జీవితంలో వింటా ఉన్నాం. 3 సార్లు దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చాడు. అయితే ఇప్పుడు చాలా విచారకరమైన మాట,
16వ అధ్యాయం 14వ వచనం. ఏమండి, ఇప్పుడు దేవుని ఆత్మ సౌలుని విడిచి, ఎందుకు సౌలుని దేవుని ఆత్మ విడిచిపోయి? ఒకవేళ దేవుని ఆత్మ నన్ను నిన్ను విడిచిపోతే మన పరిస్థితి ఏంటి అని ఆలోచించినప్పుడు అసలు ఎందుకు దేవుడు తన ఆత్మను మన నుంచి దూరం చేస్తాడు అనగా పరిశుద్ధాత్ముడు ఆవరించి ఉండుట మానివేస్తాడు, వదిలివేస్తాడు. 13వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం చూస్తే చూసారు, అక్కడ యాజకుడు చేయవలసిన పనిని, ప్రవక్త చేయవలసిన పనిని సౌలు చేసినందున ఎక్కడ 13వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో దేవుని ఆత్మ అతని విడిచిపోయి. సంఘములో నీ స్థానం ఏంటి? సంఘములో నీ స్థానం ఏంటి? సంఘములో నీ స్థితి ఏంటి? సేవలో కానీ లేదు దేవుని యొక్క పరిచర్యలో కానీ నీ భాగం ఏంటి? ఎరిగిన వాడిగా ఉండాలి. నువ్వు రాజు అయితే కావచ్చు, నువ్వు చక్రవర్తి అయితే కావచ్చు, కానీ దహన బలి అర్పించవలసిన సమయానికి సమూయేలు రానప్పుడు సౌలు ఏం చేసినాడు? అర్పించేసినాడు. 13వ అధ్యాయంలో సౌలు చేసిన మిస్టేక్ కనబడుతున్నారు. 15వ అధ్యాయం చూద్దామా? మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు, పొట్టేళ్ల ప్రభు అర్పించుట కంటే మాట వినుటయు. అంటే సౌలు ఏం పొరపాటు చేశాడమ్మా? బలులు అర్పించినాడు కానీ మాటకి విధేయుడు కాదు, ఆజ్ఞను మీరిను. ముమ్మారు బలముగా వచ్చిన ఆత్మ సౌలును విడిచిపోయి. ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నావో, ఏ ఆత్మ చేత అభిషేకించబడ్డావో, ఏ ఆత్మ ప్రేరేపణను బట్టి యేసుక్రీస్తు నా సొంత రక్షకుడని అంగీకరించినావో, ఏ ఆత్మ నడిపింపును బట్టి ఒక సంఘంలో ఉంటూ వస్తున్నావో జాగ్రత్త. పక్కకు వెళుతున్నావు అంటే మొట్టమొదట నువ్వు పోగొట్టుకునేది ఏంటి? దేవుని ఆత్మను పోగొట్టు. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము. మరునాడు దేవుని యొద్ద నుండి ఇప్పుడు ఏమొస్తుందమ్మా? దేవుని ఆత్మ వెళ్ళిపోతే ఆ వ్యక్తిని ఏం ఆవరిస్తుంది? దురాత్మ ఆవరిస్తుంది. ఏడవరం ప్రభు దగ్గర నన్ను క్షమించయ్యా కాదు, నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకము, నీ సన్నిధిలో నుండి నన్ను ఎన్నడూ త్రోసివేయకము. వెరీ 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 ఇంపార్టెంట్ వర్స్ ఇన్ ద బైబిల్, ఎంటైర్ బైబిల్. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. కుమారుని కని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు ఆశీర్వాదము నొందిన వాడు. ఏ పేరు? అతని పేరు అతను చెప్పండి, సంసోను. అతడు ఆశీర్వదింపబడిన వాడు. అతని విషయమై ఆ తల్లి ఒకసారి దేవదూతను అడిగినప్పుడు 13వ అధ్యాయం 5వ వచనంలో ఏమని రాయబడదు చూడండి. నీవు గర్భవతివై కుమారుని కందుకు మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని నాజీరు చేయబడిన వాడై
ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులకు ఒక రక్షకుడుగా నియమించినాడు ఆ దినాన. ఆ దినములలో ఎవరు మరి సంసోను అంటే ఇశ్రాయేలీయులకి ఒక రక్షకుడుగా ఎంత పాత్ర ఇచ్చినాడు. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనం. చూసారా, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడ్డ జీవితం వ్యత్యాసంగా ఉంటుంది. అది విడువబడితే ఎలా ఉంటుంది అనేది మొట్టమొదటి సౌలులో చూసాం. సౌలులో మనకి 2 మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెహోవా అతనికి బలముగా వచ్చింది. అప్పుడుండే బలము, ప్రార్థన, ఆ శక్తి అది వేరే. చదవండి 14వ అధ్యాయం 6వ వచనం. అతని ప్రేరేపింపగా ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్టు అతడు దానిని చీల్చను. అతడు తాను చేసినది తన తల్లితోనైనను ఒక సింహాన్ని చీల్చి వేశాడు. మేక పిల్లను చీల్చిన ఎంత బలము ఎక్కడిది సంసోను కంటే. ఎక్కడదా బలం? యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపించదు. ఎవరు ప్రేరేపణతో మనం జీవితాన్ని కొనసాగిస్తున్నాం? మన ఆత్మీయ జీవితం ఎవరు ప్రేరేపిస్తున్నారు మనల్ని? ఎవరు ప్రోద్బలంతో మనం ముందుకు వస్తున్నాము? జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన ప్రేరేపించే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు, ఆయన నడిపించే దేవుడు. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనం. యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి 30 మందిని చంపి దోచుకొని ఎలా చేయగలిగాడు ఈ పని? మనము ప్రకటన గ్రంథము 4-5 అధ్యాయాలు చదివేప్పుడు అక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటాడు? నేను ఆత్మవశుడనైతిని అంటాడు. అలా లేకుండా అలా చూడటం సాధ్యపడదు. అలా ధ్యానించిన ఆ మర్మము విప్పబడదు. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏమంటారు దాన్ని? ఏం కథ అది? ఒక విప్పుడు కథను నింపినాడు. ఎలాగది? యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా రాగా. 15వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన జనపనార వలె ఆయను సంఖ్యలను ఏ బంధకాలు మనల్ని బంధించలేదు. ఆ బలం వేరు. అవి సంఖ్యలే కావచ్చు, అవి రాళ్లే కావచ్చు, తెంపుకొని పోగలిగి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 17వ వచనం. నేను నా తల్లి గర్భము నుండి పుట్టినని మొదలుకొని నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నీ బలము నీ జుట్టులో ఉందా? దేవుని ఆత్మ బలం ఉందా? నీకు తప్పుగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. మనం ఏమనుకుంటామంటే తెలియదా గురించే మాట్లాడతాం. కాదు, దేవుని గణపరచక మహిమపరచక మాట్లాడుతూ ఉన్నాడు సంసోను. నా బలము నా జుట్టులో ఉన్నది అంటున్నాడు. నా బలము దేవుని ఆత్మ అనలేకపోయాడు. గమనించండి ఎంత తప్పు చేస్తున్నాడు అక్కడ. అది తప్పుగా మనకు కనబడదు, మనం ధ్యానించినప్పుడు తెలుస్తుంది. అతడు ఏమంటున్నాడు? ముమ్మరు దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వస్తూ ఉంటే, అతని బలము దేవుని ఆత్మ అయి ఉండగా, దేవుని శక్తి అయి ఉండగా, అతను అంటాడు నా బలం నా జుట్టులో ఉందంట. నా బలము ఆ జుట్టు కత్తిరిస్తే పోయినట్టే. అలాగే చేశారు, అలాగే పోయింది. 16వ అధ్యాయం 20వ వచనంలోకి వచ్చేసరికి మళ్ళా ఎప్పటిలాగానే నేను బలంగా ఉంటా అనుకున్నాడు. చూడండి 16వ అధ్యాయం 20వ వచనం.
ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి అమ్మ 17వ వచనం తర్వాత మనం చదువుతున్నాం 20వ వచనం. ఆ సంఘటన అయిపోయింది. ఇప్పటికీ అనుకుంటున్నాడు నా బలం నాలో బుద్ధి అనుకుంటున్నాడు. ఎప్పటి వలె నేను బయలుదేరి విరజిమ్ముందని అనుకున్నాను. అయితే యెహోవా అతనిని అప్పుడే వదిలేశాడు. ఎప్పుడు? నా బలం నా జుట్టులో ఉందన్నప్పుడే అప్పుడే వదిలేశాడు. ఎవరిని కనపరుస్తున్నాము? ఎవరిని గొప్ప చేస్తున్నాము? ఎవరిని బట్టి నీ రక్షణ? ఎవరిని బట్టి నీ యొక్క మరి భక్తి ఎవరిని బట్టి? మనం ఏర్పరచుకోలే, మనం ఏర్పరచుకున్నాడు. మనం ఎరగలే, మనల్ని ఎరిగినాడు. మనం కొనుక్కోలే, మనల్ని కొనుక్కున్నాడు. మనం కనుగొనలే, మనల్ని కనుగొన్నాడు. అందుకే దావీదు గారు ఏడుస్తూ అంటాడు. 2 విషయాల్ని ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. ఒకటి, నీ సన్నిధి నేను ఎప్పుడు కూడా దూరం అవ్వకూడదు ప్రభువా. నీ సన్నిధికి నేను ఎప్పుడు దూరం కాకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితి, అలాంటి రియల్లీ నీకు అంత ఎమర్జెన్సీ వస్తే, నువ్వు రాలేని పరిస్థితి వస్తే, నువ్వు దేవుని సన్నిధిలో ఏదైనా కనబడడానికి కుదరట్లేదైతే మొట్టమొదటి ప్రభుని అడగాలి, అయ్యా పరిస్థితులు బట్టే కానీ నువ్వు నన్ను మళ్ళీ ఒకసారి ఇలాగ ఎప్పుడు నన్ను పర్మిట్ చేయకు. ఎవరు డిసైడో మీ లాడ్ యువర్ ప్రజెన్స్ అని అడగాలి. రెండవది, నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి ఎప్పటికీ తీసుకు. దిస్ షుడ్ బి ఎ లైఫ్ లాంగ్ డెసిషన్. జీవిత కాలము ఈ నిర్ణయం ఉండాలి.